మనం ప్రస్తుతం ఇది రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల మన సంపదని చాలా వరకు దాదాపు లక్షల కోట్లలోనే మనం లాస్ అవుతా ఉన్నాం. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్ అలాగే డీజిల్ వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొన్ని చర్యలు అయితే తీసుకుంటూ ఉంటుంది. సో ఒకటి వచ్చేసరికి మనకి ఏది ఎలక్ట్రిక్ వెహికల్స్ని వీటిని వాడతాం. సో దాంతోపాటు ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక కొత్త వెరైటీ ఏంది, మనకి పెట్రోల్ డీజిల్లో ప్యూర్గా పెట్రోల్ కాకుండా మరి అంతకుముందు 20% ఇథనాల్ కలుపుతున్నారని చెప్పేసి మనకు తెలిసిందే. అయితే మరి దీని మీద కొన్ని దుష్ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. సో మరి దీని గురించే నితిన్ గడ్కరీ గారు కూడా మాట్లాడారనమాట. అయితే ఆయన అంటుంది ఏంటంటే, మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా సరే సో ఇది సేఫ్గానే ఉండిద్ది. సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఏం చేసినా సరే సో దీంట్లో 20% ఇథనాల్ ఉండిద్ది. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దాని తర్వాత మరి డీజిల్లో కూడా ఇప్పుడు ఐసోబ్యూటనాల్ కనుక కలిపితే ఒక 10% ఐసోబ్యూటనాల్ కలిపితే ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి దాని మీద కొన్ని టెస్టులు అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ టెస్టులు కూడా కంప్లీట్ అయినాయి. సో ఇక నుంచి మరి డీజిల్లో ఈ 10% ఐసోబ్యూటనాల్ కనుక వాడితే మనం ఈ డీజిల్ వినియోగం కూడా కొంచెం అడుగు తగ్గించవచ్చు. అటువైపు పెట్రోల్లో ఎలాగైతే ఇథనాల్ 20% కలిపి పెట్రోల్ వినియోగం మరీ ఎక్కువ లేకుండా చేసామో సో ఇటువైపు డీజిల్లో కూడా అదే విధంగా చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మరి దీనికి సంబంధించి మరి మన ప్రభుత్వం అయితే ముందుకు అడుగులు వేయడం జరుగుతుందన్నమాట.